వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు వాస్కులర్ సర్జన్ డాక్టర్ దత్తాత్రేయ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. నమస్తే. డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఇంట్లో 5 మంది ఉన్నారంటే ఒక్కరికైనా సరే డయాబెటిక్ ఉన్న వాళ్ళు అయితే ఉంటారు సార్. సో అట్లాంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ కాళ్ళల్లో చీమలు పాకుతున్నట్లున్నా, అదేవిధంగా కొన్ని రకాల సెన్సేషన్ తిమ్మిర్లలాగా ఉన్నా, లైట్ తీసుకున్నారంటే మాత్రం మీకు డయాబెటిక్ ఫుట్ అటాక్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి మీరు ఆఫ్ ది రికార్డ్ నాతో అన్నారు. సో అసలు ఈ డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి? డయాబెటిక్ ఉన్న వాళ్ళలోనే ఇది రావడానికి రీజన్ ఏంటి సార్? సో ఈ డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటిదంటే, కొన్ని సంవత్సరాల తర్వాత పేషెంట్కి షుగర్ ఉన్న తర్వాత షుగర్ వల్ల కొన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. షుగర్ అనేటువంటిది చాలా చెడ్డ జబ్బు. మనం రెగ్యులర్గా దాన్ని కంట్రోల్లో లేకుంటే, కంట్రోల్లో పెట్టుకుంటే మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ షుగర్ ఉండే కొద్దీ కొన్ని సంవత్సరాలకి కొన్ని ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఇందులో మనకు ప్రథమంగా కళ్ళు, కిడ్నీ, దాని తర్వాత కాళ్ళల్లో పెరిఫరల్ న్యూరోపతి అనేటువంటి ఒక కంప్లైంట్ వస్తుంది. సో ఈ పెరిఫరల్ న్యూరోపతి అంటే ఏంటిది అంటే, మన కాళ్ళకి ఏవైతే స్పర్శ జ్ఞానాన్ని తీసుకెళ్తాయో బ్రెయిన్ వైపుకి, ఈ నరాలకి తాలూకు రక్తనాళాలు అనేటువంటి బ్లాక్ అయిపోతాయి ఈ షుగర్ వల్ల. ఎప్పుడైతే నరం అంటే మన ఎలక్ట్రిక్ ఎనర్జీని ఏదైతే తీసుకెళ్తుందో, అలాగే మన కాళ్ళ నుంచి బ్రెయిన్ వైపుకి తీసుకెళ్లి మనం ఏం చేయాలి అనేది మనకు రెస్పాన్స్ ఇస్తుంది. ఈ రక్తనాళాలు, దానికి సప్లై చేసే రక్తనాళాలు పాడైపోవడం వల్ల ఈ పేషెంట్ కి స్పర్శ జ్ఞానం కోల్పోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే పేషెంట్ స్పర్శ జ్ఞానం అంటే ఏమేమి వస్తాయి మనకి, టచ్ స్పర్శ అంటే స్పర్శ, టెంపరేచర్ వేడి చల్లగా అనేటువంటిది రికగ్నైజ్ చేయగలగాలి. పెయిన్ అంటే ఒక దెబ్బ తగిలింది కాల్కి మనకు అనగానే మనం ఎంపటే రెస్పాండ్ అవుతాం, నొప్పి అనేది రావడం వల్ల. బట్ ఈ పేషెంట్ కి ఇవి సరిగా ఉండవు. ఎప్పుడైతే ఇవి సరిగా ఉండవో పేషెంట్ ఏదైనా చిన్న గాయమైనా కూడా అలాగే నడుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ డైలీ లేబరర్స్ కానీ, అగ్రికల్చరల్ లేబరర్స్ కానీ, లేదా మన ఫ్యామిలీ లేడీస్ కానీ, వీళ్ళు హోమ్ మేకర్స్ కానీ వాటర్ లో రెగ్యులర్ గా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ వాటర్ లో రిపీటెడ్ గా కాలు తడవడం వల్ల కాళ్ళ వేళ్ళ మధ్యలో, ఏవైతే కాలు వేళ్ళ మధ్యలో చర్మం అనేటువంటిది సాఫ్ట్ అయిపోవడం వల్ల క్రాక్స్ ఏర్పడతాయి. పొడి పొడిగా అయిపోయిన తర్వాత వాటర్ లో రెగ్యులర్ గా తడవడం వల్ల క్రాక్స్ ఏర్పడతాయి. ఆ క్రాక్స్ నార్మల్ పర్సన్ కి అయితే పగుళ్ళు, పెయిన్ అనేటువంటిది రావడం వల్ల దానికి ఏ ఆయింట్మెంట్ రాసుకోవడమో, డ్రెస్సింగ్ చేసుకోవడమో చేస్తారు. బట్ వీళ్ళకి ఆ స్పర్శ జ్ఞానం లేకపోవడం వల్ల వర్క్ అలాగే చేసుకుంటాం. దీంతో పాటు ఏదైనా ఇన్ఫెక్షన్ ఆర్గానిజం ఉన్నా, డస్ట్ ఉన్నా ఆ క్రాక్ లో డిపాజిట్ అయిపోతుంది. అక్కడి నుంచి వీళ్ళకి పెయిన్ రావాలి. నార్మల్ పర్సన్ కి పెయిన్ రావాలి, బట్ వీళ్ళకి పెయిన్ రాదు. సో ఆ ఏరియాలోనే ఈ డస్ట్ అంతా పేరుకుపోయి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయి అల్సర్ అనేటువంటిది ఏర్పడుతుంది. దాని తర్వాత వేడిగా ఉన్నటువంటి ప్రదేశం మీద మనం కాలు పెట్టంగానే, ఎండాకాలంలో ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయ్యాయి, మనం బండల మీద కాలు పెట్టంగానే వేడి అనిపిస్తుంది. సో ఎంపటే మనం నీడకి వెళ్ళడమా, చెప్పలేసుకోవడమా చూస్తాం. బట్ వీళ్ళకి ఆ స్పర్శ అనేటువంటిది ఉండదు. సో ఆ వేడి దాని మీద వీళ్ళు అలాగే నడుస్తారు. ఆ వేడికి చర్మం అనేటువంటిది పాడైపోయి బొబ్బలు ఏర్పడదు. ఆ బొబ్బ చితికిపోయి గాయం అనేటువంటిది ఏర్పడుతుంది. దాని తర్వాత మోటార్ న్యూరోపతి. ఇప్పుడు వరకు నేను చెప్పింది సెన్సరీ న్యూరోపతి. మోటార్ న్యూరోపతి అంటే కాళ్ళలో ఉన్న కండరాలకి ఏదైతే నర్వ్ సప్లై ఉంటుందో, ఇది సరిగా లేకపోవడం వల్ల ఆ కండరాలు అనేటువంటి వేస్టేజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ కాళ్ళలో వేళ్ళు మనకు వంకర్లు తిరగడం జరుగుతుంది. మీరు చాలా మంది పేషెంట్ కి, డయాబెటిక్ వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత చూసినట్టయితే వేళ్ళు ఇలాగా వంకర్లు తిరిగి. సో దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏమిటిది? నార్మల్ పేషెంట్ అయితే కాలు ఇలా మోపినప్పుడు మొత్తం ప్రెషర్, మన బాడీ వెయిట్ అంతా కాలు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో ఈక్వల్ ప్రెషర్ ఉండడం వల్ల పేషెంట్ కాలు సేఫ్ గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ వంకర్లు తిరిగాయో, ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కంటిన్యూగా ప్రెషర్ పడతాం. అండ్ ఇక్కడ ఉన్న కండరాలు వేస్ట్ అవడం వల్ల ఈ వేళ్ళ కింద భాగంలో ప్రెషర్ ఏర్పడుతుంది. దాని తర్వాత హీల్ అంటే మన మెడమ అంటాం కదా, ఇక్కడ ప్రెషర్ ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువ ఏర్పడిందో అక్కడ రిపీటెడ్ గా నడిచినప్పుడల్లా దెబ్బ తగలడం జరుగుతుంది చర్మాన్ని. సో చర్మం పాడైపోతుంది, గట్టిగా అయిపోయి గాయం. చూసారా, టిపికల్ డయాబెటిక్ ఫుట్ అల్సర్. సో ఇక్కడ గాని, వేళ్ళ మీద గాని, హీల్ లో గాని మనకు ఫామ్ అవుతాం. ఈ సింటమ్స్ అంటే ముందుగానే మేము ఎట్లా గుర్తించాను సార్? పేషెంట్ కి కాళ్ళల్లో బర్నింగ్ సెన్సేషన్, మంటలు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ పాదంలో మంటలు అనిపిస్తుంది వీళ్ళకి. లేదా పిన్నులతోటి గుచ్చినప్పుడు, సూదులతో గుచ్చినప్పుడు ఎలా అనిపిస్తుందో అలాంటి స్పర్శ ఏర్పడుతుంది. దాని తర్వాత వేడి నీళ్లు పడినా, చల్ల నీళ్లు పడినా వీళ్ళకి స్పర్శ అనేటువంటిది ఉండదు. అండ్ కొంతమందికి కాలికి చెప్పలకి మధ్యలో
ఏదో కవర్ ఉంది, ఏదో సంచి ఉంది, మధ్యలో ఉంది అనే స్పర్శ ఉంటుంది. అంటే ఆల్టర్డ్ సెన్సేషన్. మనకు కాలు మీద చెప్పు వేసుకోగానే చెప్పు ఉంది అనేది తెలుస్తుంది, వీళ్ళకి ఆ స్పర్శ ఉండదు. కాలుకి చెప్పుకి మధ్యలో ఏదో ఉంది సార్ అనే ఫీలింగ్ లో వీళ్ళు ఉంటారు. అండ్ ఈ అల్సర్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నెలల కొలది, సంవత్సరాల కొలది కూడా అలాగే ఉంటుంది. ఓకే, మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఎట్లా ట్రీట్ చేస్తారు సార్ దీనికి? సో డయాబెటిక్ ఫుట్ అల్సర్ అనేటువంటిది స్టేజ్ ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ స్టేజెస్ లో ఉన్నాయి, చిన్న చిన్న గాయాలు ఉన్నాయి అంటే రెగ్యులర్ గా డ్రెస్సింగ్స్ చేసుకోవడము, కొన్ని రకాల ఆయింట్మెంట్స్ ఉంటాయి, వాటిని అప్లై చేయడం వల్ల ఆ గలీజ్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసేస్తాం. అల్సర్ పెద్దగా ఉంది అంటే సర్జికల్ డిబ్రైడ్మెంట్, అంటే ఆపరేషన్ థియేటర్ లో అనస్థీషియా మత్తు ఇచ్చి డిబ్రైడ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా సివియారిటీ వెళ్ళే కొద్దీ కాలు బాగా కుళ్ళిపోయింది అనిపించినప్పుడు వేళ్ళని కానీ పాదాలని కానీ మనం తీసేయాల్సి వస్తుంది. దీన్ని మనం యాంపుటేషన్ అంటాం. సో యాంపుటేషన్ అనేది నేను ఇక్కడ నుంచి చెప్పడానికి సింపుల్ గా అనిపిస్తుంది, బట్ యాంపుటేషన్ అనేటువంటిది పేషెంట్ సైకలాజికల్ మీద, పేషెంట్ ఎర్నింగ్ మీద కూడా చాలా ఎఫెక్ట్ అనేది. కాబట్టి బాగా నడుస్తున్న వ్యక్తి ఒక కాలు కోల్పోవడము, వేలు కోల్పోవడము అంటే పెద్ద ఇష్యూ అది. సో సైకలాజికల్ గా డౌన్ అయిపోతారు. ఎప్పుడైతే సైకలాజికల్ గా డౌన్ అవుతారో ఇమ్యూనిటీ కూడా డౌన్ అవుతుంది. సో గాయం ఇంకా పెరగడము, ఇన్ఫెక్షన్ పెరగడము, ప్రాణానికే ప్రమాదం అయ్యే అవకాశాలు. ఓకే, ఎక్కువ అంటే గతంలోకి ఇప్పటికీ ఎక్కువ చూస్తూ ఉన్నాం కదా సార్ ఈ డయాబెటిక్ ఫుడ్ ని. డయాబెటిక్ అనేటువంటిది సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశము వరల్డ్ లో ఉన్న డయాబెటీస్ అందరిలోకి ఎక్కువ మంది మన దగ్గరే ఉన్నారు. మన డైటరీ హ్యాబిట్స్ అవ్వచ్చు, మన లైఫ్ స్టైల్ చేంజెస్ అయి ఉండొచ్చు, సెడెంటరీ లైఫ్ అయి ఉండొచ్చు, అంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ మనం చేయటం లేదు. దీనివల్ల కూడా మనకు ఎక్కువ డయాబెటిక్ కేసెస్ అనేటువంటివి రికార్డ్ అవుతాం. అండ్ డయాబెటిక్స్ పెరిగింది అంటే దాని కాంప్లికేషన్స్ కూడా పెరుగుతాయి. అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ అలార్మింగ్ ఫీచర్ ఏంటంటే డయాబెటిక్ ఫుట్ అల్సర్. దీంతో పేషెంట్ కాలు పోవచ్చు, ప్రాణం కూడా పోవచ్చు. అందు గురించి మనము ఎంత అర్లీగా అయితే అంత అర్లీగా డయాబెటిక్ ఫుట్ అల్సర్ కానీ లేదా డయాబెటిక్ ఫుట్ అనేటువంటి సిమ్టమ్స్ ఇందాక నేను చెప్పినటువంటి ఉన్నప్పుడు ఇమీడియట్ గా కన్సల్ట్ అయినట్టయితే మన కాళ్ళని పరీక్షించి ఏ రకంగా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనేటువంటిది మనం సలహా ఇవ్వడం అనేటువంటిది. ఇది మొత్తానికి డయాబెటిక్ అంటే షుగర్ అటాక్ అయింది అన్న వెంటనే ఏదో మనం టాబ్లెట్స్ వేసుకుంటా ఉన్నాం కదా, అది కంట్రోల్లోకి వస్తుంది కదా అని చెప్పేసి మాత్రం అనుకోకండి. సో మనకు తెలియకుండానే మన బాడీలో చాలా వరకు చేంజెస్ అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి డయాబెటిక్ ఫుడ్ వచ్చి మళ్ళీ మనం ఒక వేల్ని కావచ్చు, కాల్ని కావచ్చు కోల్పోయే పరిస్థితి రాకుండా ఉండాలంటే సార్ చెప్పినట్టుగా కొన్ని సింటమాటిక్ ఇట్లాంటివి వచ్చినప్పుడు డాక్టర్ని విజిట్ అయ్యారంటే మీకు తగిన ట్రీట్మెంట్ అయితే అందుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.